ఒక్కసారి వీడియో చూడండి. భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే. ఆర్ఎస్ఎస్ కు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదన్న మోహన్ భగవత్. చూశారు కదా, నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు అన్న మాటలు ఇవి. ఆయన మాట్లాడుతూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే, ఆర్ఎస్ఎస్ కి రాజకీయాలకు సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ ని రాజకీయాలకు అంటకట్టొద్దు అని చెప్పి మాట్లాడారు. విన్నారు కదా. మీరు మంచి మాటలే చెప్తున్నారు సార్, కానీ మీ అనుబంధ సంస్థలైనటువంటి విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ వీళ్ళందరూ కూడా దీన్ని పాటించడం లేదు. మీరన్నట్టే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అయితే కనుక మీరు అవునన్నా కాదన్నా మీరు సపోర్ట్ ఇచ్చిన గవర్నమెంటే సెంట్రల్ లో అధికారంలో ఉంది కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులని మీరే చెప్పారు కనుక ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హిందూ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి. అప్పుడు ఎలాంటి మత ఘర్షణలు రావు, ఎలాంటి విభేదాలు రావు. దాంతో పాటు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అన్నప్పుడు కుల విభజన అనేది చేయకండి. అందరూ హిందువులే, అందరూ ఈక్వల్ అన్నట్టే చూడండి. అప్పుడు కులం, మతం అన్న పేరు ఈ దేశంలో ఉండదు. ఇక మత రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలనుకున్న పార్టీల మనుగడ అనేది ప్రశ్నార్థకంగానే మారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని మీరే అన్నారు కనుక ఈ దేశంలో పుట్టిన వారికి ఎవరికి కులం లేదు, కేవలం హిందువులే అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి అది పార్లమెంట్లో ఆమోదించేటట్టు, దాన్ని చట్టం చేసేటట్టు కనుక మీరు చర్యలు తీసుకుంటే ఈ దేశంలో అందరూ బాగుపడతారు సార్. ఈ దేశం శాంతియుతంగా ఉండాలంటే కనుక, మత ఘర్షణలు జరగకుండా ఉండాలంటే కనుక మీరు ముందడిగేసి మోడీ గారు నొప్పించి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హిందూ సర్టిఫికెట్ ఇప్పించేసేయండి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, ఇక కులం ఉండదు, ఏం ఉండదు, ఓన్లీ హిందుత్వం. అప్పుడు ముస్లిం అనరు, క్రిస్టియన్ అనరు, ఏది అనరు, కేవలం మనం అందరం హిందువులం. అప్పుడు అందరూ ఎవరికి ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. మీరు అక్కడ కూర్చొని బాగానే చెప్తారు, అందరం హిందువులం అని చెప్తారు. పెళ్లి చేసుకునేడానికి పిల్లని అడిగితే మాత్రం ఏ కులం అని అంటారు. ఈ దేశంలో మతం ఉన్నదో లేదో కానీ కులం మాత్రం ఉన్నది సార్. ముందు ఈ దేశంలో కులాన్ని తీసేయండి సార్, అప్పుడు అందరం ఒకే మతస్థులం అవుతాం, అందరం ఈక్వల్ అవుతాం. కాబట్టి ముందు మీ మోడీ గారితో చెప్పి ఆ పని చేయించండి సార్ దయచేసి.